హలో అండి. చాలామందికి అరటికాయ కూరన్నా, అరటికాయ వేపుడన్నా అసలు అరటికాయ రెసిపీ అంటేనే చాలామందికి నచ్చదండి. అలాంటి వాళ్ళ కోసం ఇలాగ అరటికాయ పొడి పొడిగా పిడుపులా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అన్నం, చపాతీలో కూడా చాలా బావుంటుంది. ఒక 2 అరటికాయలని ఈ విధంగా ముక్కలుగా కోసుకొని, తగినంత వాటర్ వేసుకొని ఒక 70% ఉడికించుకోండి. చల్లారిన తర్వాత తొక్కలు తీసేసుకొని, కొంచెం పొడి పొడిగా మెతుపుకోవాలి ముక్కలు ముక్కల్లాగా. అప్పుడు అందులోని ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని ప్రక్కన పెట్టుకోండి. 1/2 కప్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత వెల్లుల్లిపాయ తరుగు కూడా వేసుకొని వేపుకోండి. అలాగే ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయ తరుగు వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెమంత ఇంగువ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం తరుగు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ముందుగా మెదుపుకొని అరటికాయ పిడుపుని అంతటిని వేసుకొని కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని మరలా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా అన్నంలో అయినా, చపాతీలో అయినా, పూరీలో అయినా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.